Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. ఎవడది? ఎక్కడ కానిస్టేబుల్, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఎవడరా వాడు? నా దగ్గర నుంచి తప్పించుకుని వెళ్ళలేవో. వస్తున్నాను. ఆగరా. అరే రే, అంతలో ఎక్కడికి వెళ్ళిపోయావు? రా ఇతను యోధా సింగ్ కదా, జైలు నుంచి తప్పించుకుని వచ్చేసినట్టున్నాడు. పిల్ల, ఎప్పుడైతే పోలీసులు నన్ను వెతకడం ఆపుతారో అప్పుడే నేను ఈ ఇంట్లోంచి బయటికి వెళతాను. నేను ఈ ఇంట్లోనే ఉంటాను. మీకు ఎలాంటి సమస్య లేదు కదా? లేదు లేదు, ఇక్కడ ఏ సమస్య లేదు. నేను వెంటనే శివాకి ఫోన్ చేయాలి. ఇలా చూడు మేడం, ఈ పాప నా దగ్గరే ఉంటుంది. ఏంటి, నువ్వు బయటికి వెళ్ళొచ్చు, రావచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. మీతో పాటు నాకు భోజనం పెట్టాలి. అలా చేస్తున్నావని జాలిపడి మీ పాపని నేను వదిలిపెట్టాను. ఇలా చూడు, నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్ళినా లేక ఇంకెవరికైనా చెప్పినా మీ అమ్మాయి పని అంతే. ఏంటి? నేను ఈ విషయం ఎవరికి చెప్పను. దయచేసి మా అమ్మాయిని వదిలే, ఏం చెయ్యకు. హలో శివ. ఆంటీ, రేవా ఉందా? ఈరోజు తను ప్రాక్టీస్కి ఎందుకు రాలేదు? తనకి జ్వరం వచ్చింది బాబు, కానీ నువ్వు దాన్ని చూడటానికి రాకు. డాక్టర్ ఎవరిని తన్ని కలవనివ్వద్దని చెప్పారు. ఓకే ఆంటీ, టెల్ హర్ టు టేక్ రెస్ట్. బాయ్. బాయ్ బాబు. నాకు చాలా ఆకలిగా ఉంది. ఇంట్లో అన్నం ఉంటే పెడతావా? త్వరగా వెళ్ళు. నేను భోజనం చేసి చాలా రోజులైంది. వీళ్ళ నాన్నగారు పని మీద 4 రోజులు ఊరికి వెళ్లారు. అందరు కొడుతున్నావు. హలో ఆంటీ, రేవా ఎలా ఉంది? తను మందులు వేసుకొని రెస్ట్ తీసుకుంటుంది శివ. ఇదిగో తీసుకోండి. హలో ఆంటీ, రేవా ఎలా ఉంది? తనతో మాట్లాడొచ్చా? సారీ శివ, తనకు ఆరోగ్యం అంతగా బాగోలేదు. తను మాట్లాడలేకపోతుంది. బాయ్, గుడ్ నైట్. ఏదో తప్పు జరుగుతోంది. ఆంటీ అసలు ఎప్పుడు ఇలా మాట్లాడరే? ఓకే ఏడి గివ్డి, టెన్నిస్ బాల్ ని తీసుకోండి, నేను సిద్ధంగా ఉన్నాను. ఓ నా కళ్ళు, ఏమయ్యేది? ఇప్పుడు నేను వారితో గొడవ పడడానికి సిద్ధంగా ఉన్నాను. రేవాతో మాట్లాడతాను. నేను తనతో ఫోన్లో మాట్లాడినంత వరకు తను రోజు చేస్తూనే ఉంటాడు. హలో శివ, సారీ, నేను నీతో మాట్లాడలేకపోయాను. నాకు ఆరోగ్యం అంతగా బాగోలేదు. సరే, నువ్వు ఫైనల్ ఎగ్జామ్ కి రెడీ అయ్యావు కదా, నేను నిన్ను 1 వీక్ తర్వాత కలుస్తాను. ఏమిటి నువ్వు ఇంతగా భయపడుతున్నావు? ఏదో దొంగొచ్చి మా ఇంట్లోనే ఉంటున్నట్టుగా.
అతను ఎప్పుడో తప్పించుకొని ఉంటాడు. నువ్వేమిటి అతను మా ఇంట్లో ఉన్నాడు అనుకుంటున్నావా? అతని దగ్గర ప్రజల్ని భయపెట్టే విధంగా ఏ ఆయుధం లేదు. ఒకవేళ ఉన్నా కూడా అతని దగ్గర బటర్ నైఫ్ లేదా ఫ్రూట్ నైఫ్ ఉంటుంది. అది చూసి ఎవరైనా భయపడతారా? సరే సరే, మనం నెక్స్ట్ వీక్ మీట్ అవుదాం. ఓకే బాయ్. ఓకే బాయ్. ఇది నిజంగా ఒక సమస్యే. తను ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యామని అడిగింది, కానీ ఇప్పుడు నాకు ఏ ఎగ్జాము లేదే. నేను ఆ దొంగ గురించి అసలు మాట్లాడనే లేదు. తనే అతని గురించి మాట్లాడింది. నాకేమనిపిస్తుందంటే ఆ దొంగ అక్కడే ఉన్నాడేమో. ఇంకా తను చెప్పింది అతని దగ్గర బటర్ నైఫ్ ఇంకా ఫ్రూట్ నైఫ్ ఉందని. ఏమనిపిస్తుందంటే ఆ దొంగ రేవా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడని. లడ్డూ సింగ్ సార్కి ఈ విషయం తెలియాలి. ఎవరక్కడా? రేవా ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో తన రూమ్ లో ఉంది. ఆ దొంగ ఇప్పుడే హాల్ కి వస్తున్నాడు. మీరు మన ప్లాన్ ప్రకారమే చేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే శివ, గుడ్ లక్. ఎవరది? ఎవరక్కడా? వీల్లేదు. మరి ఇంట్లోపలకు వచ్చేయండి. ధైర్యం ఉంటే నువ్వు దిగొచ్చి మమ్మల్ని పట్టుకో. నాకు తెలుసు శివ, నువ్వు తప్పకుండా మమ్మల్ని కాపాడడానికి వస్తావని. మరైతే ఆ పాప చాలాసేపు ఫోన్లో మాట్లాడింది నీతోనేనన్నమాట. నా విషయం చెప్పేసింది కదూ. ఈ పిల్లని ఈ రోజు నేను చస్తే వదిలిపెట్టాను. అంకల్, పిల్లాడని మాత్రం చెప్పద్దు. ఓ, చెప్పింది మర్చిపోయారా? శివ, నా పేరు శివ. ఇది మోసం. కానీ ఈసారి శివాని ఏం చేయలేడు. నువ్వు పని చేయి. నేను లడ్డూ సింగ్ కి ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఎప్పటిలాగే లేటుగా రాని.
పోలీస్ అయినా త్వరగా రావయ్యా, ఇంత స్లోగా వస్తున్నావేంటి? నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళవయ్యా, నా వల్ల కావట్లేదు. ఈ కాలం పిల్లలు ఏమి తింటున్నారో ఏమిటో వీర కుమ్ముడు కుమ్ముతున్నారు. బాగా చింతకొట్టావు శివ, మొహం కడుక్కో. వచ్చి ఫైట్ చేస్తారా అంకుల్, లేక ఇదే చాలా? చాలరా బాబు, వదిలే, నాకెందుకు ఈ గొడవ? నేను అసలు ఈ ఊరు వాడే కాదు. థ్యాంక్ యూ శివ. వేడికి ఇక హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవన్నీ వేస్ట్ అనుకుంటాను. సెంట్రల్ జైలుకి తీసుకెళ్తాను, అక్కడ ఇస్తారు ట్రీట్మెంట్, ఆ తర్వాత వీడియో. Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.